ఈరోజు మనం హై ప్రోటీన్ అన్ని రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే పుదీనా పచ్చడైతే చేసుకుంటున్నాము. పుదీనాతో మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన కళ్ళకి, హార్ట్‌కి అండ్ మంచి ఎనర్జీని అన్నిటిని అందిస్తూ ఉంటది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలున్నాయి పుదీనాలో. పుదీనా మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెయిట్ గూడా గెయిన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఆకలి లేని వాళ్ళకి ఇదొక మంచి రెమెడీ. ముఖ్యంగా ఇప్పుడొచ్చేది ఎండాకాలం కాబట్టి, ఎండాకాలంలో మనకు వేడి ఉంటుంది. పుదీనా తినడం వల్ల మన ఒళ్ళు చలవ చేస్తుంది. మాక్సిమం ఈ ఎండాకాలంలో పుదీనాను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ 2 కట్టల పుదీనా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లిపాయలు, చింతపండు, నువ్వులు, పల్లీలు తీసుకున్నాను. ఇక చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ నువ్వులైతే తీసుకున్నానిక్కడ. వాటిని ఫైన్‌గా వేయించుకొని మరో ప్లేట్‌లోకైతే తీసేసుకున్నాను. ఇక తర్వాతొచ్చేసి ఒక 50 గ్రామ్స్ పల్లీలు తీసుకొని ఫైన్‌గా వేయించుకొని వాటిని గూడా మరో బౌల్‌లోకైతే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాతొచ్చేసి పాన్‌లో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని, ఇందులోనే వెల్లిపాయలు గూడా వేసేసుకొని ఫైన్‌గా వేయించేసుకోవాలి. మిరపకాయలు వేయించేటప్పుడు కాస్త ఘాట్లు పెట్టుకుంటే ఇలా టపటపా పేలకుండా ఉంటాయి. నేనైతే ఘాట్లు పెట్టుకోలేదు కాబట్టి బాగానే పేలుతున్నాయి పటాసులా. పచ్చిమిర్చితో చేసిన పచ్చళ్ళ కన్నా ఎండుమిర్చితో చేసిన పచ్చళ్ళు చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా అయితే ఉంటాయబ్బా! అందుకే నేనైతే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇక అదే ప్యాన్‌లోకి మీకింకా ఆయిల్ పడుతుంది అనిపిస్తే మరో 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసేసుకోవాలి. ఇక్కడ నేను మాత్రం ఆయిల్ యాడ్ చేయలేదు. పుదీనానంతా ప్యాన్‌లోకి తీసుకొని కాస్త మగ్గేలాగా పైనుంచి మూతైతే పెట్టేసుకొని అలా 5 నిమిషాలు వదిలేసి తర్వాత మూత తీసి ఫైన్‌గా కలిపేసుకుంటున్నానబ్బా! చూసారు గదా! మంచిగా మగ్గిపోయింది. ఎలా అంటే పుదీనా నుంచి అందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఇలా ఫైన్‌గా వేయించేసుకోవాలి. ఇక్కడ చూస్తే పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని అందులో కలగలిసేలాగా వేయించుకొని ఇక మరో ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నానబ్బా! స్టవ్ అయితే ఆఫ్ చేసేసానిక. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాలన్నీ ఒకేసారి గ్రైండ్ పడితే ఫైన్‌గా గ్రైండ్ అవ్వక నువ్వులు నువ్వులుగా తగులుతాయి. కాబట్టి ముందుగా నువ్వులు, పల్లీలు మెత్తగా గ్రైండ్ పట్టేసుకున్నాము. ఇలా నువ్వులు, పల్లీలు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లిపాయ వేయించుకున్నాం కదా! వాటిని గూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తే నువ్వులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లిపాయ మెత్తగా అయితే గ్రైండ్ పట్టేసుకున్నాము. అందులోకి మనం వేయించి పెట్టుకున్న పుదీనా, చింతపండు గూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని వరుసగా గ్రైండ్ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వరుసగా గ్రైండ్ పట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్ నుంచి బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. బౌల్‌లోకి తీసుకున్న పుదీనా పచ్చడిని చూడండి. కాస్త రెడ్డిష్ అండ్ గ్రీన్ కలర్‌లో చాలా టెంప్టింగ్‌గా అయితే కనిపిస్తుంది గదా! మనము ఎండుమిర్చి వేసాం గదా! అలా కలర్‌ఫుల్‌గా, సూపర్బ్‌గా అయితే ఉంది. ఇక దీన్ని మనము పోపు పెట్టేసుకుంటే ఫైనల్లీ పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని మరో పాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, స్పూన్ శనగపప్పు, స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసేసుకొని అవి ఫైన్‌గా వేగిన తర్వాత అందులోకి 2, 3 ఎల్లిపాయ రెబ్బలను కాస్త కచ్చాపచ్చా చేసి వేసుకోవాలి. అందులోకి 8 కరివేపాకు రెబ్బలు, స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇక ఆ మిశ్రమాన్నంతా పుదీనా పచ్చడిలో వేసేసుకొని ఫైన్‌గా కలిపేసుకుంటే మనకి హైజీనిక్ అండ్ టేస్టీ హై ప్రోటీన్ పుదీనా పచ్చడైతే రెడీ అయిపోయినట్లే అబ్బా! చూస్తున్నారు కదా! పుదీనా పచ్చడి ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లుంది నాకైతే. మీకు అలానే ఉందా? ఇంకెందుకు ఆలస్యం సేమ్ ప్రాసెస్‌లో చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్‌లో అయితే షేర్ చేయండబ్బా! మా ఇంట్లో నేను చేసిన పుదీనా పచ్చడితో మా ఇల్లంతా గుమాయిస్తుంది పుదీనా ఫ్లేవర్‌తో. నాకు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుంది. ఇక టేస్ట్ అయితే చేసేస్తానబ్బా ఆలస్యం చేయకుండా. ఇక అలా టేస్ట్ చేశానో లేదో
టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మంచి పుదీనా ఫ్లేవర్‌తో పుల్ల పుల్లగా చింతపండు పులుపు తగులుతూ, అట్లా నువ్వుల ఫ్లేవర్ లైట్‌గా వస్తూ చాలా బావుంది. ఇంకా రైస్‌లో తీసుకుంటే ఇంకా బావుంటది. ఇక నేను రైస్‌లో అయితే తినేస్తానబ్బా! ఇంతటితో ఆగాలనిపించట్లేదు. ఈ పుదీనా పచ్చడి ఇడ్లీ, దోస, వడ కాంబినేషన్‌లోకి, రైస్, చపాతీలోకి బావుంటుంది. నాకైతే నా వరకు అన్నం తింటేనే నాకు సాటిస్ఫాక్షన్. ఏం తిన్నా మళ్ళీ కొంచెం అన్నం ఉండాలి. నాలాగా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పుదీనా పచ్చడైతే ఇంక నేను మాటలు చెప్పా. మీరు సేమ్ ప్రాసెస్‌లో చేసుకొని ఎట్లుందో మీరే కామెంట్‌లో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఎయండబ్బా చూసి అలా వెళ్ళిపోకుండా. బాయ్.